Audio Jungle. గైస్ గుడ్ మార్నింగ్ అండ్ కొలుకుమలై. సో మనం వచ్చేసి ఇవాళ కొలుకుమలై పీక్ అయితే వెళ్ళబోతున్నాం అనమాట. అండ్ టైం నౌ 5. సో నేనేం చేశానంటే మునార్ నుంచి ఇక్కడికి రావాలంటే 25 కిలోమీటర్స్ అరౌండ్ ఉంది. అండ్ ఘాట్ సెక్షన్ అండ్ ద డీప్ ఫారెస్ట్ మధ్యలో ఒక ఆఫ్ రోడ్ ప్యాచ్ కూడా దొరికింది అనమాట నాకు. సో ఐ ఎంజాయ్డ్ అ లాట్ ఆన్ దట్ ప్యాచ్. ఐ హ్యావ్ నో గేర్ బట్ మెల్లిమెల్లిగా వచ్చేసాను అనమాట. బట్ ఇక్కడ బైక్ అనేది అలో చేయట్లేదు కొలుకుమలైకి. బట్ ఎంజాయ్ మంచి చేయొచ్చు మనం బైక్ అలో చేస్తే. ఇది గవర్నమెంట్ అండర్ గవర్నమెంట్ ఉంటుందంట. అండ్ పొద్దున్నే లేచి 3:30కి లేచాను అనమాట. 3:40కి అసలు ఇక్కడ 4:40 వరకు రమ్మని చెప్పారు ఒక బ్రూని అడిగితే. కానీ నేనేం చేశానంటే లేట్ లేస్తాం కదా ఎట్లయినా. సో ఇప్పుడు వచ్చేసాను అనమాట. అండ్ ఇప్పుడు ఏంటంటే నాకు ఒక వెహికల్ అయితే దొరికింది, షేరింగ్ వెహికల్. నేను ఒక్కడే వచ్చేసాను, చింటూ బ్రో అయితే రాలేదు. అతను ఏం చేశాడంటే లైక్ ఇప్పుడు పడుకుంటాడంట, మార్నింగ్ అయితే అంత బ్రో అతను అవ్వదని నిన్ననే చెప్పేశాడు. సో నిన్ననే నేను గట్టిగా ఫిక్స్ అయిపోయాను అనమాట. ఐ వాంట్ టు కొలుకుమలై అని చెప్పి. సో ఏం చేద్దాం, మన మైండ్లో గట్టి ఫిక్స్ అయిపోయిందంటే ఇప్పుడు సోలోకి వచ్చేసాను అనమాట. రోడ్డు పైన ఒకే ఒక్క కార్ నన్ను ఫాలో అవుతుంది. దాని తర్వాత నేను మళ్ళీ ఫాలో అయ్యాను. దాని తర్వాత మళ్ళీ ఒక దగ్గర స్టాప్ తీసుకున్నాను అనమాట. దట్ ఈస్ సఫారీ KL. అండ్ అక్కడ నుంచి దాని తర్వాత అక్కడ లెఫ్ట్ సైడ్లో స్టాప్ తీసుకున్నారు. నేను కొలుకుమలై రోడ్కి లెఫ్ట్ తీసుకున్నాను. హైవే నుంచి కట్ అయిపోయి. హైవే అంటే ఏం లేదు గాయస్, మొత్తం ఘాట్ రోడ్. నిన్న మీరు చూసిన రోడ్స్ అన్నీ సేమ్ అంతే అనమాట. ఇప్పుడు అదే రోడ్ నుంచి మళ్ళీ కట్ అయిపోయి ఆఫ్ రోడ్కి వచ్చాను అనమాట. దాన్ని ఎలాంటి రేడియమ్స్ అండ్ స్టిక్కర్స్ అండ్ లైక్ టర్నింగ్ సిగ్నల్స్ అలాంటివి ఏమీ లేవు అసలు. అండ్ నేను అప్పటికే ఆల్రెడీ చాలా ఫాస్ట్ వస్తున్నాను. లైక్ భయం అవుతుంది అనమాట. ఎంతైనా భయం ఉంటుంది కదా, లైక్ మొత్తం ఏది వస్తుందో చిరుత వస్తుందో లేకపోతే ఏమొస్తుందో అర్థం కావట్లేదు. రోడ్ అయితే చూడండి గైస్ ఎంత సన్నగా ఉందంటే లైక్ చాలా అంటే చాలా సన్నగా ఉందన్నమాట రోడ్. గవర్నమెంట్ హ్యాండిల్ చేస్తుంది. ఫుల్ అయిపోయిందంటే వెళ్ళిపోకుండా చూడండి. గైస్ ఫైనల్లీ వి ఆర్ ఎట్ కొలుకుమలై పీక్. ఇంకా కొంచెం ట్రిక్ చేయాలి. ఇట్స్ లైక్ ఫాగి చాలా దమ్ము వచ్చేసింది ఇక్కడి నుంచి ఇక్కడికే. బట్ ఇట్స్ క్రేజీ. మస్తు అంటే మస్తుంది. క్లౌడ్ చూడండి ఇలా వెళ్తుంది కిందకి. చూడండి గైస్ ఎంత హైట్ పీక్, చాలా కిందకు ఉంది ఇక్కడ కూడా. అండ్ ఇలా వచ్చే మేఘాలు ఇలా వెళ్ళిపోతున్నాయి. చూడండి గైస్ ఎంత బాగుందో, ఎంత అంటే ఎంత బాగుంది చూడండి ఒకసారి. ఇట్టుకొండ అది బాస్ పీక్ అనమాట, చాలా పెద్దది. తమిళనాడు గవర్నమెంట్ అండ్ అదర్ తమిళ గవర్నమెంట్. సో అక్కడికి వెళ్ళాలంటే సపరేట్ అంట, అది మాకు తెలీదు. సో నేను ఇక్కడికి వచ్చాను. చూడండి ఒకసారి, క్లౌడ్స్ అన్ని కిందనే ఉన్నాయి. అండ్ ఇప్పటి వరకు ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోయినాయి అనమాట, లైక్ మిక్స్ అయిపోయినాయి. ఇక్కడ నుంచి కింద నుంచి చాలా వస్తున్నాయి, అక్కడ నుంచి వస్తుంది ఇంకొకటి కూడా. అలానే పెద్ద పెద్ద క్లౌడ్స్ వచ్చి ఇక్కడ నుంచి అటు వెళ్ళిపోయినాయి అనమాట. చూడండి ఒకసారి ఎంత బాగుందో. ఇక్కడ కూడా చాలా క్లౌడ్స్ వస్తున్నాయి, అవన్నీ వస్తున్నాయి. చాలా ఉన్నాయి క్లౌడ్స్ అయితే, చాలా పెద్ద పెద్ద కొండలు కాయ అవి. నిజంగా చెప్పాలండి చాలా అంటే చాలా పెద్ద ఉన్నాయి, దీనికంటే చాలా పెద్ద ఉన్నాయి అవి. అసలు ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి ఏంటి ఇదన్నీ? మునార్ ఇదంతా మునార్. సో యా, నేనైతే ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను అనమాట. మా జీప్ అతను కూడా ఇంకా 7:30లో బ్రహ్మణుడు ఉన్నాడో పోయాడో తెలీదు. సో ఐఎమ్ గోయింగ్ బ్యాక్ నౌ.
మళ్ళీ ఎప్పుడైనా మునర సముద్రం కుల్కుమలై కంపల్సరీ వస్తా. ట్రెక్కింగ్ కూడా ఎక్కువ ఏం లేదు, జస్ట్ 500 meters అండ్ 1 kilometer, ఇట్స్ ఎనఫ్. సో యా, చాలా బాగుంది గైస్. ఈ రోడ్లో అయితే మనం వచ్చామన్నమాట మార్నింగ్. సో జీప్స్ ఓన్లీ అవైలబుల్ అండ్ ద సస్పెన్షన్స్ ఆర్ వెరీ గ్రేట్. సో అసలు దుల్లుతున్నట్టు అనిపిస్తలేదు, అసలు గుంతలలో ఎత్తేసినట్టు అనిపిస్తలేదు, ఏం అనిపిస్తలేదు. అండ్ దిస్ ఇస్ అవర్ జీప్. చాలా అంటే చాలా బాగుంది ఇది. అక్కడ కూడా క్లౌడ్స్ ఉన్నాయి. ఇక్కడ విలేజ్ చూసుకోండి, విలేజ్ కనిపిస్తుంది అనుకుంటా. కొన్ని ఆల్మోస్ట్ ఒక 10 to 12, 15 ఉంటాయేమో, అంతకు మించి ఉండవు. అండ్ ద వ్యూ, ద ఆఫ్ రోడ్ ఎలా ఉంది, అన్ని బండలు ఇలా వెళ్ళిపోవాలి కిందికి. అలా కిందికి ఒకే రోడ్ అనమాట. సో యూనిట్ ఉంది, అక్కడ కూడా జీప్స్ ఉన్నాయి. యా, క్రేజీ ఉంది ఇక్కడ, మస్తు అంటే మస్తు ఉంది. నా ఐఎమ్ సోలో గైస్, సోలో ఉన్నాను అనమాట. సోలో వెళ్ళిపోతున్నాను. కొనిచ్చాను, ఓకే. యా, కుల్కుమలై చాలా అంటే చాలా బాగుంది గైస్, మస్ట్ వర్త్ ఇది. టైట్ చేద్దాం, గుర్తు. ఓకే, ఇటు అనుకుంటా ఐ గెస్. చాలా అంటే చాలా బాగుంది. ఎవరైనా మునర్ వస్తే మాత్రం కుల్కుమలై కంపల్సరీ రండి. అండ్ ఇదిలో ఒక రివ్యూ లెక్క అనుకోండి, మస్తు అంటే మస్తు ఉంది. జీప్లా ఆఫ్ రోడింగ్ చేయాలనుందా వచ్చేసేయండి. అసలు ఆ సస్పెన్షన్స్ నిజంగా చాలా గ్రేట్, అసలు చాలా అంటే చాలా గ్రేట్. అసలు సాఫ్ట్ అండ్ బటర్ స్మూత్ ఉన్నాయి. ఆరామ్సే కూర్చున్నామంటే అది పోతూనే ఉంది, టెన్షన్ ఏం లేదు. ఇదంతా కుల్కుమలై అనే విలేజ్ అనమాట. సో లైక్ సిటీ ఉందన్నమాట, మంచిగా బాగానే ఉంది. అన్ని కొండలతో, చుట్టూ కొండలు దీనికైతే. ఇక్కడ ఉన్న రోడ్స్కి అండ్ ఇక్కడ ఉన్న హిల్స్కి మొత్తం ఎక్స్పల్సే యూజ్ చేస్తున్నారు. మ్యాక్స్ అన్నీ ఎక్స్పల్స్నే ఉన్నాయి. ఎందుకంటే ఇది సస్పెన్షన్ కానీ దీని టార్క్ కానీ ఇట్స్ బెటర్ కదా ఇన్ ఆఫ్ రోడ్, ఆన్ రోడ్ అండ్ ఆల్ ద ప్లేసెస్. ఇట్ విల్ గోస్ ఎవ్రీవేర్, ఎనీవేర్. సో అందుకని చెప్పి ఎక్కడికైనా వెళ్ళిపోతుంది. రోడ్ చూడండి గైస్, ఈ రోడ్లో నేను ఒక్కొని వచ్చాను మార్నింగ్, అది కూడా ఇంకా 4:30కి. అంటే లైక్ ఆల్మోస్ట్ ఇక్కడికి వచ్చేసరికి 5 అయింది అనుకోండి. కానీ ఒక్క బైక్ అసలు రావట్లే. ఈ రోడ్ చూడండి, నాకు ఒక చిన్న పురుగు కనిపించింది. లైక్ నేను ఫాగ్ లైట్స్ కూడా వేసుకున్నా ఇక్కడ బ్యాన్ కేరళలో, కానీ నేను ఫాగ్ లైట్స్ వేసుకున్నా. నేను ఒక టర్న్ తీసుకున్నప్పుడు అక్కడ సడన్గా కనిపించేసరికి నేను భయపడ్డా. లైక్ అది ఒక పులి దా కన్ను లేకపోతే ఏంటి బామ్మ, అప్పటికి భయపడుతున్నా. ఇక్కడ చూడండి, ఒక ఎలిఫెంట్స్ ఆర్ క్రాసింగ్ జోన్ అంట. ఇట్లాంటి బోట్స్ ఉన్నప్పుడు ఎలా భయపడదా, ఎలా అయినా భయపడుతుంది. నేను సోలోను కదా, సో నా ఒక్క లైట్స్ కూడా అంత మొత్తం కవర్ చేయాలంటే కూడా కష్టం కదా. బైక్ లైట్ ఒకటే, స్ట్రైట్ లైట్, హెడ్ లైట్ ఒకటి, ఇంకా డిఆర్ఎల్ అవన్నీ కలిపి ఆన్ చేసి మొత్తం ఫాగ్ లైట్స్ అన్నీ ఆన్ చేసిన. సో అప్పుడు కొంచెం మంచిగా బెటర్ వ్యూ అనిపించింది. అండ్ సోలో కష్టమే. ఇక ఆ టైంలో నేనైతే నేను చాలా భయపడుకుంటూ వచ్చిన. నేను హైవే పైన అంత భయపడలేదు. ఒక కారు వచ్చింది వెనకాల. నేను మళ్ళీ బిఎల్ఎట్ ఉన్నాయి, ఎలిఫెంట్స్ ఆర్ క్రాసింగ్, బిఎల్ఎట్. అసలు ఎప్పుడు వస్తున్నాయి ఏంటి ఈ రోడ్లో, అసలు ఎలిఫెంట్స్ వస్తాయా రావా? చింటూ బాగా అన్నాడు. అరే వా, ఇక్కడి నుంచి ఏం కనిపిస్తుంది అది. యా, ఐ వాంట్ టు సీ. మస్తు అంటే మస్తుంది నిజంగా. నేను వెళ్ళిన డ్యామ్ గైస్, నేను వెళ్ళినాం కదా ఆ డ్యామ్ అనమాట. అది చూడండి ఒకసారి. అరే కొండల మధ్యలో
ఎంతో మంచి వ్యూతో కనిపిస్తుంది ఇది. ఇట్స్ క్రేజీ. మస్తు అంటే మస్తు ఉంది అసలు. కేరళలో అసలు ఎంత తిరిగినా తక్కువేనేమో నాకు తెలిసి. చాలా బాగుంది. అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి 21 కిలోమీటర్స్ అంట. నేను ఆల్రెడీ ఒక 4 కిలోమీటర్స్ అయితే క్రాస్ చేసి వచ్చేసాను. 25 ఆల్మోస్ట్ అక్కడికి నాకు. వీళ్ళంతా వెళ్ళిన తర్వాత వెళ్ళొచ్చు. మంచి ఫన్ చేయాలంటే ట్రాఫిక్ ఉండకూడదు. సో ఐ వాంట్ టు వెయిట్ హియర్. ఇప్పుడు నేను మళ్ళీ గ్యాప్ రోడ్కి వెళ్తున్నాను అనమాట. సో దట్ ఈస్ ఆల్సో గ్రేట్. మ్యాడ్ అసలు. మ్యాడ్ అంటే మ్యాడ్ అంది. లొకేషన్ చూడండి ఒకసారి. మస్తు అంటే మస్తు ఉంది. వా, తాజ్. దీన్ని ఏమన్నా అర్థం కావట్లేదు నాకు అసలు. ఆ మేఘాలు చూడండి గాయస్. ఇట్స్ కమింగ్. అక్కడి నుంచి వస్తున్నాయి. అవన్నీ దిక్కుంటూ వెళ్ళి ఇలా కిందికి వస్తున్నాయి అనమాట. దట్స్ క్రేజీ. యా, ఐఎమ్ గోయింగ్ బ్యాక్. లెట్స్ గో. గ్యాప్ రోడ్లో ఏమైనా నాకు మంచి వ్యూ ఏమైనా దొరుకుతుంది. అవి అక్కడ స్టాప్ తీసుకుని ట్రై చేస్తా. ఇఫ్ ఇన్ కేస్ దొరకకపోతే మాత్రం లైట్, ఇంకేం లేకపోతే పిచ్చి లైట్. వాటర్ ఫాల్స్ అసలు మార్నింగ్ అనిపించలేదు. అది చాలా అంటే చాలా. ఈ వాటర్ ఫాల్స్ చూడండి గైస్, ఇది కూడా చాలా బాగుంది. ఆన్ ద వేలో కలెక్ట్ చేసుకున్నాం అనమాట మనం ఇది. అండ్ ఐ వాంట్ టు టేక్ వన్ పిక్చర్ ఇన్ మై ఫోన్. సో క్రేజీ. లెట్స్ గో. ఆహా, చాలా బాగుంది. కొండల్లోంచి వస్తున్నాం వాటర్ కదా, వర్షం పడ్డ కొద్దీ అక్కడ నుంచి స్టోరేజ్ అయి వస్తున్నాయేమో. నో, ఇట్స్ గోయింగ్ డౌన్. చూద్దాం ఎక్కడ సైడ్ నుంచి చూడాలి అంటారుగా. ఇట్స్ కామన్. ప్లాస్టిక్ వద్ద హెల్ మొత్తం బాటిల్స్ పడేసారు దీంట్లోనే. తాగడం ఇక్కడ నుంచి పడేయడమేమో. సో దానివల్ల అంత ప్లాస్టిక్ అయితే ఇది అవుతుంది. నిజంగా ఇలాంటి ప్లేసెస్కి అసలు పబ్లిక్కి అలౌ చేయొద్దు చెప్పాలంటే. దీన్ని ఖరాబ్ చేసేస్తారు. అండ్ మై బ్యూటీ ఆన్ కెమెరా. నిజంగా ఇవాళ వచ్చింది క్లౌడ్స్ ఇక్కడ. అండ్ నిన్న రాలేదు అసలు. విల్ గో ఇన్సైడ్ అండ్ షో. లేదు, అక్కడికి వెళ్ళాలి. ఇక్కడ వ్యూ పాయింట్ కానీ ఉంది, బట్ అక్కడ చెట్లు ఉన్నాయి, అంత క్లియర్గా కనిపించకపోవచ్చు నాకైతే. సో దిస్ ఇస్ గ్యాప్ రోడ్ అండ్ ద క్లౌడ్స్. చూడండి, బైక్ ఉందనుకోండి ఎక్కడంటే అక్కడ ఆగొచ్చు, ఎవరితో ప్రాబ్లం ఉండదు. నేను వచ్చాను ఎక్కడంటే అక్కడ ఆగుతున్నాను, నా ఇష్టమైన ప్లేస్లో ఆగుతున్నాను. ఇది విత్ బైక్. అదే కార్ అనుకోండి, ఒకరికి ఇష్టం ఉంటే అక్కడ కూడా వస్తున్నాయి క్లౌడ్స్. ఇక్కడ చూడండి ఇలా ఇష్టం వచ్చిన ప్లేస్లో ఆగుతూ వెళ్తూ. దిస్ ఈస్ గుడ్. దిస్ ఈస్ గ్యాప్ రోడ్. యా, ఫైన్. కట్ చేస్తే అక్కడి నుంచి వచ్చిన మేఘం ఇలా కొండపైకి ఎక్కిపోతుంది చూడండి ఒకసారి. మొత్తం క్లౌడ్ అదంతా. సో ఫాగ్ లాగా వెళ్ళిపోతుంది చూడండి ఒకసారి పైకి. కండతో దగ్గర నుంచి చూస్తాం కదా క్లౌడ్స్ని. సో ఇట్స్ అమేజింగ్. సో లెట్స్ గో. మన బ్రో మన కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అండ్ ఇక్కడ ఒక మంచి టీ బ్రేక్ తీసుకుందాం. నేను టీ ట్రై చేశాను, బన్ ట్రై చేశాను. అమేజింగ్. చూడండి గైస్, మొత్తం క్లౌడ్స్
కింద నుంచి గ్యాప్ రోడ్ ఇది. సో కింద నుంచి మొత్తం వచ్చేసి పైకి వెళ్తున్నాయి అనమాట. మీరు కింద చూసుకోండి ఒకసారి, మొత్తం క్లౌడ్సే, అసలు ఏం కనబడట్లేదు. లైక్ ఇప్పుడు మనకు పైన క్లౌడ్స్ ఉంటాయి, ఫస్ట్ లేయర్, దాని సెకండ్ లేయర్ కనబడదు కదా, సేమ్ అట్లా అనమాట. ఇది ఫస్ట్ లేయర్ అనమాట. సో అదంతా కింద నుంచి వచ్చేసి మెల్లమెల్లగా పైకి ఎక్కి కొండపై నుంచి ఎక్కి పైకి వెళ్ళిపోతుంది. అండ్ అది మ్యాక్స్ అది ఏంటంటే అది కొండలకి కానీ భూమికి కానీ ఇక్కడ టచ్ అయిపోగానే లైక్ మొత్తం మాయమైపోతుంది, కలిసిపోతుంది. అండ్ మోస్ట్ ఆఫ్ పెద్ద పెద్ద క్లౌడ్స్ అయితే వెళ్ళిపోతున్నాయి పైకి. చూడండి ఒకసారి అక్కడ వెళ్తున్నాయి. ఇవాళ చాలా సెట్ అయింది వెదర్. యాక్చువల్లీ నిన్న మొత్తం వర్షం పడి మొత్తం ఫెయిల్. నిన్న మేము మొత్తం తిరిగి సగం అయిపోయినాం, మొత్తం పర్షాన్. అండ్ టుడే వాజ్ గుడ్. ఇక్కడ చూడండి అక్కడ కూడా ఇలా పైనకి వెళ్ళిపోతున్నాయి. పైనకి వెళ్ళి ఆ గుట్ట నుంచి మళ్ళీ ఇట్లా ఇట్లా వెళ్తున్నాయి కదా, ఇట్లా వెళ్ళి ఇట్లా మళ్ళీ దిగి ఇట్లా వెళ్ళిపోతాయి అనమాట. చెప్పిన బ్రోకి ఇట్లా డబుల్ బస్. ఓకే, it's good. So good. I think that I'm not great as this one or this one. I think. This one. It's crazy. అక్కడ చూడండి గైస్, ఎంత వైట్ క్లౌడ్స్ అంటే ప్యూర్ అండ్ ప్యూర్ వైట్. నేను చెప్పాను కదా అక్కడ వచ్చి ఇక్కడ నుంచి వెళ్తాయని. సో దే ఆర్ కమింగ్. నేను చెప్పాను కదా అసలు వచ్చేసాయని. చూడండి వచ్చేసినాయి, కిందకి వచ్చేసినాయి చూసారా. ఇప్పుడు కిందకి వెళ్ళి అటు నుంచి వెళ్తాయి. వీళ్ళకి ఇంకా మంచి వ్యూ ఉంటుంది. వాట్ ఎవర్ థిక్ అది రావాలి అసలు థిక్ అంటే థిక్ ఉంటుంది. ఇది అంతా లైక్ వర్షం దానిలాగా ఉంది, కానీ అక్కడికి వెళ్తే ఇది థిక్ అనిపిస్తుంది ఏమో, ఐ డోంట్ నో ప్రాపర్లీ. నా గేర్ ఉంటే మాత్రం ఇంకా హైలైట్ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ బైక్ ప్లేస్లో నా పాత వెబ్సైట్ ఉంటే బాగుండేది. నేను నిన్నటి నుంచి అదే అనుకుంటున్నా ఈ రోడ్స్ చూసి. ఎప్పుడైతే నేను ఎంటర్ అయ్యాను మినార్కి, ఈ రోడ్స్ చూసి నేను పడిపోయాను అనమాట. ఈ రోడ్స్కి మెల్ట్ అయిపోతున్నాను, టెంప్ట్ అయిపోతున్నాను, అన్నీ అయిపోతున్నాను నేనైతే ఈ రోడ్స్కి. అలా మస్త్ అంటే మస్తు ఆడుకోవచ్చు. ఒక R3 మస్త్ అంటే మస్తు ఆడుకోవచ్చు నిజంగా. ఒక R3 అన్న, ఒక 390 RC అన్న ఉంటే అసలు వేరే లెవెల్ గేమ్ అయితే మనకు ఇక్కడ. చలో లెట్స్ గో టు రూమ్. మార్నింగ్ అసలు ఎలా వెళ్ళానంటే ఈ రోడ్స్లో ఆ లైట్ కనిపిస్తుందా అంటే ఓకే ఫైన్, రోడ్ వాజ్ గుడ్. నో తెలుసు కదా రోడ్ అయితే బాగానే ఉందని చెప్పి. సో టర్నింగ్స్ అనేటివి రేడియమ్స్ అండ్ రిఫ్లెక్టర్స్ వల్ల నేనైతే టర్నింగ్ చూపిస్తూ ఉంటే రేడియం రిఫ్లెక్టర్స్తోనే పోయినా. అండ్ ఒక 60-70 అలా క్రూజ్ చేసుకుంటూ వెళ్ళిపోయినా. ఎందుకంటే ఆల్మోస్ట్ 4:30కి నాకు రమ్మని చెప్పి మెసేజ్ చేశాడు ఒక బ్రో. అక్కడికి వచ్చిన తర్వాత కాల్ చేయ బ్రో, ఐ విల్ అరేంజ్ చేయమని చెప్పిండు. అంటే లైక్ నేను ఒక్కనే ఉన్నాను కదా, ఒక్కరు వెళ్ళినా షేర్ తీసుకున్నా ఇష్టం. షేర్ తీసుకుంటే మాత్రం 500 per head. ఇన్ కేస్ నీకు ఒక్కడు వెళ్ళాలనుకుంటే జీప్లో 3000. సో నేనేం చేసిన, ఇక షేర్ కావాలని చెప్పి 3000 స్పెండ్ చేయలేము కదా. సో దానివల్ల నేనేం చేసిన అంటే 500 కదా, ఓకే వెళ్ళిపోదామని చెప్పి మార్నింగ్ అందుకే లేచి ఫటాఫట్ వెళ్ళిపోయాను. అయితే సేమ్ ఉండవు, ఎలిఫెంట్స్ ఒకటే అని చెప్తున్నారు, కానీ అవి ఎక్కడి నుంచి వస్తాయి అర్థం తెలియదు. దాంట్లో నుంచి వస్తాయి మా చెట్లలో నుంచి. సో అది ఎక్కడి నుంచి ఏం వచ్చేది తెలియదు సడన్గా రోడ్ పైనకి. సో అందుకనే భయపడుతూ వెళ్ళిన అనమాట నేను. ఒక కార్ ఒక్కటే ఒక 3-4 kilometers వరకు అయితే నా వెనుక వచ్చింది. ఓకే దాని లైట్తో నా లైట్తో ఓకే వెళ్ళిపోయాను. దాని తర్వాత మళ్ళీ దాని వెనకాల ఒక 1-2 kilometers వెళ్ళిన. దాని తర్వాత వాళ్ళు ఒక లెఫ్ట్ సైడ్లో ఆపుకున్నారు. దాని తర్వాత నేను సీదా వెళ్ళిపోయాను. అండ్ ఎవడు ఎక్కడ స్కామ్ చేస్తాడు, ఎక్కడ దొరకబడతారో, ఏమవుతుందో అని అన్నీ భయం ఉంటాయి కదా, అవన్నీ ఆలోచించుకోవాలి కదా. నేను రూమ్ నుంచి వెళ్ళేటప్పుడు కూడా అవన్నీ ఆలోచించుకున్నా. ఒక్కొని వెళ్తున్నా మరి ఇంత దూరం 25 kilometers
4:30 అవుతుంది. రోడ్డు పైనకి వెళ్ళి చూస్తే పబ్లిక్ ఉంటారేమో, మస్తు మంది కొలుకుమలై పోతారు కదా అనుకున్నా. కొలుకుమలై ఏం లేదు, పోవట్లేడు అసలు రోడ్డు మీద మున్నార్లో. ఎందుకంటే కూల్ వెదర్ కదా, వీళ్ళు లేచేసరికి 7-8 అవుతుంది. ఎవ్వరు లేరు రోడ్డు మీద, ప్యాకింగ్ నాకు దాంతో చూసి. నౌ వీఆర్ డన్ ఇన్ మునార్. సో వీఆర్ లీవింగ్ అనమాట, వెళ్ళిపోతున్నాం మునార్ నుంచి. ఆల్రెడీ సగం దూరం వచ్చేసాం. లైక్ మా ఒక 20 కిలోమీటర్స్ ఇన్ కేస్ వచ్చేసాం అనుకుంటా. 10 కిలోమీటర్స్ వచ్చినాం. ఈ బ్యూటిఫుల్ నేచర్ ఇదంతా కూడా మిస్ అయిపోతున్నాం. అండ్ క్లౌడ్స్ చూడండి ముందే కొండపై నుంచి వెళ్ళిపోతున్నాయి. యా ఫైన్. మునార్ అయితే చాలా క్రేజీ ఉంది. అయితే నాకు అన్నింటిలో నాకు మంచిగా నచ్చింది మునార్. ఇన్ కేసు ఎవరైనా రావాలనుకుంటే మాత్రం మునార్కి వచ్చేయండి సీదా. వన్ ఆఫ్ ద బెస్ట్ స్టేట్ కేరళ. సో ఇక్కడికి వచ్చేయండి, మంచిగా ఎంజాయ్ చేస్తారు, మంచి చిల్ అవుతారు, సాటిస్ఫై అవుతారు. అలుపుతో మాత్రం అసలు వెళ్ళకండి, అది వేస్ట్. అది అలుపు వేస్ట్, అది అసలు అలా దానికి వెళ్ళకండి. అసలు ఎవరు కూడా వెళ్ళకండి. పైసలు బుక్క, టైం వేస్ట్, అన్నీ వేస్ట్. ఆ మురికి కాలు అలా మనం చేసే అదంతా వేస్ట్. సో లైట్ తీసుకోండి, అది సీదా మునార్ వచ్చేసేయండి. దిస్ ఈస్ ద బెస్ట్. అండ్ వర్కాల్ ఆల్సో ఇట్స్ బెస్ట్. సో యా, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ఇప్పుడు ఇంకా వేరే ప్లేస్ వెళ్తున్నాం, అది సపరేట్ బ్లాగ్ వస్తుంది.